అరవింద్ కేజ్రీవాల్‌ని భారతీయ జనతా పార్టీ జైల్లో పెట్టింది. ఈడీలను, సీబీఐలను ఉపయోగించి మనీష్ సిసోడియాను ఏడాదిన్నర పాటు జైల్లో పెట్టారు. ఇయన్నీ ఆరోపణలున్నాయి భారతీయ జనతా పార్టీ మీద. ఈయన బయటకొచ్చి గూడా నేను ప్రజల్లోకెళ్తాను, అగ్ని పరీక్షకు సిద్ధం, నా నిజాయితీ ఏందో ప్రజలు నిరూపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మీ పైన కొన్ని ఆరోపణలు చేశారు. బట్ ప్రజలు ఒక తీర్పిచ్చారు. అసలు ప్రజలు ఏం చూసారక్కడ? ఏం జరిగింది? ప్రజల వర్షన్ ఏంటి? మీరు ఆ ఎన్నికల ప్రచారంలో గూడా మీరు పాల్గొన్నారు. ప్రజలు వాళ్ళ యొక్క అవినీతిని ప్రజలు నమ్మారు. హ్మ్. అవినీతిలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు అని ప్రజలు నమ్మారు కాబట్టి ఈవేళ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. హ్మ్. మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసిందంటే ఏదో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసిందనేటువంటి విషయం మనం భావించక్కల ఆ రకంగా. ఖచ్చితంగా మద్యం స్కామ్‌లో వాళ్ళు భాగస్వాములయ్యారు. ఒకవేళ ప్రజలు వారు అవినీతి పరులని నమ్మారు కాబట్టి ఈవేళ వారికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. అదేవిధంగా ఆ స్కామ్‌లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా ముఖ్యమంత్రి కూడా ఓడిపోయినటువంటి సందర్భాన్ని గ్రహించాలి. అవును. ఏదైతే మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ అవును. కూడా ఓడిపోయాడు. అవును. అంటే వీరి అవినీతిని ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇటువంటి అవినీతి పరులను ఓడించాలి అనేటువంటి ఒక చారిత్రాత్మక తీర్పుని ఈవేళ ఢిల్లీ ప్రజలు ఇవ్వడం జరిగింది. ఢిల్లీకి ఈ తీర్పు చాలా అవసరం. ఢిల్లీ అభివృద్ధికి దేశ రాజధాని. ఢిల్లీ అభివృద్ధికి ఈ తీర్పు చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తరచూ కేంద్రంతో వివాదాలు పెట్టుకోవడం, అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్‌తో వివాదాలు పెట్టుకోవడం, తాను ఏదో చేయాలి, చాలా అభివృద్ధి చేయాలి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గారు సహకరించట్లేదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సహకరించట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నించారు గానీ, ఢిల్లీలో ఉన్నటువంటి సమస్యల మీద గానీ, అక్కడ ఉన్నటువంటి ఈ విషయాల మీద గానీ ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా దృష్టి పెట్టలేదన్నమాట వాస్తవం. ఇప్పుడు ఢిల్లీకి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ హ్మ్. మనం చెప్తుంటాం. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ లేనంత మాత్రాన కేంద్రం సహకరించదు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టాలి. అంటే సమన్వయం. ఏదైతే ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయో రాష్ట్రంలో, కేంద్రంలో రెండిట్లకి సమన్వయం చక్కగా ఉంటుంది కాబట్టి అనవసర వివాదాలు ఉండకూడదు. అవును. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు తరచూ వివాదాలు పెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేశారు. సమన్వయం బాగున్న రోజున అభివృద్ధి బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఢిల్లీకి సంబంధించి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. రాబోయేటువంటి నగరంలో రోజుల్లో పెద్ద ఎత్తున ఢిల్లీ అభివృద్ధి దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం